ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గత దినములు మొదలుకొని ఇంతవరకు దాకా మీ కృపా సన్నిధిలో కాచి కాపాడి సజీవ రెక్కలను ఉంచి మీ చల్లని రెక్క నీడను మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో మరి నాయన, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారని విశ్వసిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని నేర్పించండి, మీలో పల్లించి అభివృద్ధి పొందినట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వినగలిగేటటువంటి చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చినట్లు, మీ మహిమార్థమై మేము వాడబడినట్లు మీ కృపా సాయం అనుగ్రహించి, మీ అందు మేము ఆనందించి సంతోషించినట్లు మీ కృపను అనుగ్రహించమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరులారా, మరి మనము గత కొన్ని రోజులుగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆ అంశము గురించి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అనేటటువంటి అంశాన్ని మనము పరిశీలిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తుని గురించి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, సమాజంలో, సంఘములో మనం ఏమని బోధ చేస్తూ ఉన్నాము, ఏమని నేర్పిస్తూ ఉన్నాము సంఘానికి, సమాజానికి అని అంటే, యేసుక్రీస్తుని ఏమని ఎరిగితే మనకు నిత్య జీవము అంటే, యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఎరగటమే నిత్య జీవము అనేటటువంటిది యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనములో ఈ మాటలను మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాటలను మనం చూడగలుగుతాం. చదువుతారా ఒకసారి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మినట్లు, నమ్మి ఆయన నామమున జీవము పొందునట్లు ఇవి రాయబడెను. ఏమని రాయబడ్డదండి అని అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామమున జీవము పొందునట్లు ఇవి రాయబడ్డాయి. ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచిస్తే ఏమని చెప్తూ ఉన్నాడనంటే, యేసుక్రీస్తు అంట దేవుని కుమారుడని నమ్మాలంట, నమ్మి ఆయన నామమున జీవము పొందాలి అనేటటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఏమని నమ్మాలి అని అంటే, యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మిన వానికే జీవం అనేటటువంటిది ఉంటుంది. లేదా యేసుక్రీస్తే దేవుడండి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడండి, యేసుక్రీస్తే తండ్రి అండి, యేసుక్రీస్తే కుమారుడండి అని ఎవరైతే బోధ చేస్తారో వానిలో ఏం లేదు అని అంటే జీవము లేదు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మినోనికే జీవమున్నది అనేటటువంటిది. అందుకనే ఏం చెప్తాడంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎక్కడుంది మాట అనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటని చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట. అంటే ఎవరు పంపించిండ్రు యేసుక్రీస్తును అని అంటే, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ భూమి మీదకి పంపించిండు. కాబట్టి వచ్చినటువంటి ఆయనను ఏమని ఎరగాల అని అంటే, మరి దేవుని కుమారుడని ఎరగాల. దేవుని కుమారుడని ఎరిగినప్పుడే మనము నిత్య జీవము కలిగి ఉంటాము. కానీ లేక దేవుని కుమారుడు కాదండి, ఆయనే దేవుడు అండి, ఆయనే పరిశుద్ధాత్ముడండి అని ఎవరైతే చెప్తారో వానిలో నిత్య జీవం అనేటటువంటిది లేదు, వానిలో జీవము లేదు. ఎందుకనంటే జీవం లేనటువంటి వాడు కూడా సంఘము పైన పెత్తనం చెల్లమని చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అది మనం గమనించి వాక్యానుసారంగా మన బ్రతుకులను మనం చక్కబెట్టుకోవడానికి ప్రయత్నపడాలి అనేటటువంటిది మన బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశము. కాబట్టి వాక్యానుసారమైనటువంటి విధానంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే సర్వసత్యాన్ని గ్రహించగలుగుతాము అనేటటువంటిది. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి అనంటే, క్రీస్తును కన్నది ఎవరు అనే అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. క్రీస్తును కన్నది ఎవరు? కన్య అయిన మరియా
లేక తండ్రి అయిన దేవుడు కన్నాడా? యేసుక్రీస్తును ఎవరు కన్నారు? కన్య అయిన మరియనా, తండ్రి అయినటువంటి దేవుడా అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాల. అంటే ఎవరు కన్నారు అని అంటే ఇక్కడ యేసుక్రీస్తును కన్య మరియ అన్నట్టుగా ఉంది. ఇంకో దగ్గర చూస్తే తండ్రి అయినటువంటి దేవుడు కన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఎవరు ఎవరిని కంటారు? ఒక్కరినే ఇద్దరు కనగలుగుతారా? ఇది అసంభవమా, సంభవమా, ఎట్లా అనేటటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అందుకనే యేసుక్రీస్తు ద్వారానే మనము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాం. ఎవరి ద్వారా అనంటే యేసుక్రీస్తు ద్వారానే మనము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు వలననే మనము దేవునితో సహవాసము కలిగి ఉన్నాము. ఇది మనం మర్చిపోవద్దు. ఎవరి ద్వారా కలుగుతూ ఉంది ఇదనంటే యేసుక్రీస్తు ద్వారా. అయితే యేసుక్రీస్తు వలననే మనము దేవుని కుటుంబంలో సభ్యులమై ఉన్నాము అనేటటువంటి విషయాన్ని కూడా మనము మర్చిపోకూడదండి. అంటే యేసుక్రీస్తు వలననే మనము దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఎవరము అనంటే యేసుక్రీస్తు ద్వారానే మనము దేవుని ఇంటి వారం. ఇట్టి ఆధిక్యతను, ఇట్టి మహిమను మనకు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ఎవరో మనం ఎరగకపోవడమే మన గుడితనము లేదా మన అవివేకం అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పక తప్పదు. అందుకనే ఇట్టి మహిమ, ఇంత ఆధిక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఎవరో అనేటటువంటి విషయం మనం తెలుసుకోకుంటుంటే మనం ఏమైపోతాము అనంటే మనకు నిత్య జీవం అనేటటువంటిది ఉండదు. అందుకనే ఆ యేసుక్రీస్తు ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఎందుకనంటే యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అని ఇందాక మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము కదా. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము గనుక ఆ యేసుక్రీస్తును ఎరిగేటటువంటి విధానంలో మనం ఏమని ఎరుగుతూ ఉన్నాము అనేది మనం బాగా గ్రహించుకోవాలి. అందుకనే గనుక యేసుక్రీస్తును కన్నది ఎవరు కన్నారు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు కన్నాడా? అందరికీ తండ్రి అయినట్టు, అందరికీ అనంటే ఎవరండి అంటే ఎవరికి? శరీరాలకు తండ్రా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు అని అంటే శరీరాలకు తండ్రా అని అంటే ఒక ఆయన అంటారు నన్ను మా డాడీగా అన్నాడు అని అంటారు, లేకుంటే నన్ను మా అయ్యగా అన్నాడు అని అంటారు, లేకుంటే మా అమ్మగా అన్నదని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పబడేటటువంటి వాడేంది, మాట ఏంది అనంటే అందరికీ తండ్రి అయిన దేవుడు అనంటే శరీరాల గురించి చెప్పడం అనేటటువంటిది కాదు. శరీరము ఈ లోక సంబంధంగా ఏదో ఒక తల్లిదండ్రుల నుండి మనము ఆ తల్లి గర్భంలో ధరించుకొని వస్తూ ఉన్నాము. కానీ మన ఆత్మలను కన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని గురించి చెప్పబడుతూ ఉంది. అందుకనే అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తును కన్నాడా లేక కన్య మరియ క్రీస్తును కన్నదా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. అందుకనే మరి నేటి యేసుక్రీస్తు ఎవరి కుమారుడని నేటి క్రైస్తవ సమాజం గుర్తిస్తూ ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని గుర్తిస్తున్నారా లేక కన్య మరియ కుమారుడని గుర్తిస్తూ ఉన్నారా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని గుర్తించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే యేసుక్రీస్తు కన్యమర్యకే పుట్టిండండి, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల వాడే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఆకోవకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పక తప్పదు. అందుకనే నేటి ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ మంది క్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించడం లేదు. ఎందుకనంటే నేటి ప్రపంచంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించడం లేదు. ఎందుకనంటే కన్య మరియ కుమారుడే అని గుర్తిస్తూ ఉన్నారు. మరి కేవలము యేసుక్రీస్తు 2000 సంవత్సరాల వాడే అనేటటువంటి విధానంగా చెప్తూ ఉన్నారు. ఎందుకు 2000 సంవత్సరాల వాడే అనంటే 2000 సంవత్సరాల కిందట కన్య మరియ డిసెంబర్ 25వ తారీఖులకు అన్నది కదా. ఉందా రుజువు 25వ తారీఖున కన్నట్టుగా అనంటే బైబిల్లో లేనటువంటి వాటిని మనకు బోధించి మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే ఆ నిత్య నరకానికి నడిపించేటటువంటి పరిస్థితుల్లో సాతానుగాడు తన ఏజెంట్లుగా మనలను మార్చుకుంటూ ఉన్నాడు. అందుకనే డిసెంబర్ 25వ తారీఖు నాడే యేసుక్రీస్తు పుట్టిండని, యేసుక్రీస్తును మరియ కన్నదని, యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఉన్నారు. ఈ రోజులలో అంతా అదే జరుగుతూ ఉంది. అందుకే వారందరూ ఆ దినమును
ఆ దినమున క్రీస్తు పుట్టిండు పండుగ మహావేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మరి ఆ దినమే పుట్టిండు అనేటటువంటి విధానంగా బైబిల్ గ్రంథముల్లో ఎక్కడ కానీ రుజువులు అనేటటువంటివి లేవు అనేది మనము గుర్తెరగాలి. కానీ ఆ దినమే పుట్టిండు యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు భూమికి పునాదులు వేయబడక ముందే ఉన్నాడని చెప్పబడుతూ ఉంది కదా, దీన్నేమంటాము? యేసుక్రీస్తు భూమికి పునాదులు వేయబడక ముందే ఉన్నదని అనేటటువంటి లేఖనాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి దీన్ని ఏమనగలుగుతాము అనంటే, వాక్యము ఏదైతే తెలియజేస్తూ ఉంది, వాక్యము ఏది సర్వసత్యము అనేటటువంటి దాన్ని పరిశీలించి శూన్యంగా పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. ఇట్లా ఉందండి, ఇట్లనే బోధ చేస్తా, ఆడట్లా ఉందండి, ఆడట్లనే బోధ చేస్తా, ఎట్లుంటే నాకేం చేసేది, నా పొట్ట గడవాలే అనేటటువంటి పద్ధతుల్లో బోధ చేయడం అనేటటువంటిది అది బైబిల్ అనుసారమైనటువంటిది కాదు, బైబిల్ క్రమం అనేటటువంటిది అసలే కాదు అనేటటువంటిది మనము గుర్తెరగాలి. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి మాటలను వారు మరి క్రైస్తవులు అనబడేటటువంటి విధానంగా ఉన్నటువంటి వాళ్ళు మరి డిసెంబర్ 25 తారీఖుల్లే పుట్టిండు యేసుక్రీస్తు అని ఏం చేస్తూ ఉన్నారనంటే, వారు పుట్టిన దినమని మహావేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టిండు అనేటటువంటి విషయంలో మనం ఆ బైబిల్ గ్రంథం అనుసారంగానే మనం పరిశీలించినట్లయితే ఎన్నడైనా మరియమ్మ యేసుక్రీస్తు పుట్టిండు అనేటటువంటి విధానంగా క్రీస్తు పుట్టినరోజు జరిపినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో అనంటే, యేసుక్రీస్తు పుట్టినటువంటి దినాలు మరియమ్మ జరిపినటువంటి విధానంగా కూడా మనం చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అనంటే, బైబిల్లో రాయబడలేదు యేసుక్రీస్తు పుట్టిన దినమని పలానా వాళ్ళు చేసిర్రు అనేటటువంటి విధానంగా బైబిల్ గ్రంథముల్లో లేదు. ఓకే, మరియమ్మ ఏమన్నా మర్చిపోయిందేమో, యేసప్పన్న చేసిండా అనంటే యేసప్పు కూడా చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. మరి యేసుక్రీస్తు గురించి పుట్టినరోజు పండుగ మరియమ్మ చేయలేదు, యేసప్పు చేయలేదు. మరి వీళ్ళు చేయకపోయినా తండ్రి అయినటువంటి దేవుడన్నా మరి ఈయన మా కుమారుడు యేసుక్రీస్తు ఈరోజు పుట్టినరోజు పండుగ అనేటటువంటి విషయం ఏమన్నా చెప్పిండా బైబిల్ గ్రంథముల్లో అనంటే అవి కూడా లేవు. ఓకే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మరియమ్మ ఆ రోజు పుట్టినరోజు అని చెప్పలేదు. యేసపు మరియమ్మ భర్త అయిన యేసపు కూడా ఆ రోజు పుట్టినరోజు అని చెప్పలేదు. మరి నేను నా కొడుకు అని చెప్తున్నటువంటి ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు కూడా ఈయన పుట్టినరోజు పలానా అనేటటువంటి డేటు కూడా చెప్పలేదు. మరి అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే మరి ఎవరు పుట్టినరోజు అనేటటువంటి విధానాన్ని పరిశీలిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకే ఏమంటాడనంటే, ఓకే వీళ్ళు చేయకపోయినా పరిశుద్ధాత్మని బోధలోకి వద్దామండి. పరిశుద్ధాత్మని బోధలోకి వచ్చినప్పుడు అపోస్తుల కార్యం నుంచి మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మని బోధలో మరి వాళ్ళు మర్చిపోయిర్రేమో యేసుక్రీస్తు పుట్టిన దినము అనేటటువంటి విషయంలో పరిశుద్ధాత్ముడన్నా మరి వీళ్ళకి తెలియజేసి అపోస్తుల ద్వారానన్నా యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ అనేటటువంటి జరిపించిండా అని అంటే, అపోస్తులు కూడా ఎవరు చేసినటువంటి యేసుక్రీస్తు పుట్టిన దినం పండుగ అని చేసినటువంటి దాఖలాలు బైబిల్ గ్రంథముల్లో ఎక్కడ కూడా లేవు. మరి వాళ్ళు చేయనటువంటిది మరియమ్మ చేయలేదు, యేసప్పు చేయలేదు, తండ్రి అయినటువంటి దేవుడు చేయలేదు, పరిశుద్ధాత్ముడు కూడా చేపియలేదు. మరి అపోస్తులు కూడా చేయనటువంటి వాటిని మన చేత చేయిస్తున్నటువంటి వాడు ఎవరు? ఈ పండగ అనేటటువంటి దాన్ని, యేసుక్రీస్తు పుట్టినరోజు అనేటటువంటి దాన్ని చేయిస్తున్నటువంటి వాడు ఎవడు అని అంటే, దేవునికైనను మనకైనను ప్రథమమైనటువంటి శత్రువు ఒకడున్నాడు. వాడే మన చేత వాళ్ళు చేయనటువంటి వాటిని మన చేత చేయిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎందుకు అనంటే, దేవుని మాటలకు భిన్నంగా జరిగింపజేయడమే వాని యొక్క ఉద్దేశం. ఆదమవ్వలకి ఏం చెప్పిండు? ఈ పండు దినమున మీరు నిశ్చయంగా సచ్చదరు అని అంటే, అది మీకు తెలియదు, మీరు ఆ పండు తిన్నట్లయితే మీరు దేవతలు అనబడతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు ఇదవుతారు. వాళ్ళున్న మహిమేంటి అని అంటే, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి మహిమనే వీడు దొంగతనం చేసి మీరు దేవతలు అనబడతారని వాళ్ళకు లేని భ్రమలు కల్పించేసి వాళ్ళను ఆ నిత్య జీవము నుంచి అపాత్రులుగా చేయడానికి ప్రయత్నపడ్డటువంటి వాడే సాతానుగాడు. అదే ఈ రోజుల్లో కూడా మనలను ఆ విధానంగానే బోధ చేస్తూ, యేసు దేవుని కుమారుడు కాదండి మరియ కుమారుడు అని మనల్ని బోధ చేస్తూ, యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ అని మనకు తెలియజేస్తూ మనల్ని ఏం చేస్తుండనంటే,
మనకున్నటువంటి నిత్య జీవం గురించి మనకు తెలుసుకోకుండా చేసి మనలను నిత్య నరకానికి పాత్రులుగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సమాజము ఈ రోజుల్లో సంఘంలో జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని పరిశీలించండి. మేము చెప్పేటటువంటి మాటలు ఏంటంటే వాక్యాన్ని పరిశీలించండి. వాక్యం ఏదైతే మీకు తెలియజేస్తూ ఉందో దాన్ని మాత్రమే నమ్మండి. కానీ ఏదో కల్లిబొల్లి మాటలు నేనైనా సరే, ఎవరన్నా కానీ నేనైనా సరే చిట్ట చివరి కల్లిబొల్లి మాటలు తెచ్చి మీకు చెప్తా అనంటే ఒప్పుకోవద్దు. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే మరి వాళ్ళు కన్యమర్య కుమారుడని మరి లోకానికి పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అంటే మరి అలాంటి విధానంగా ఉన్నారు. అంతే ఆచార కార్యములను అంటే ఈ ఆచార కార్యములను జరిగిస్తూ లేఖనాలకు విరుద్ధమైనటువంటి విధానంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే మరి నిజంగా ఏంటి అనేటటువంటిది. అందుకే ఏమంటూ ఉన్నామంటే నేటి క్రైస్తవ సమాజమైనటువంటి మనమందరం కూడా క్రీస్తుకు విరోధంగా అంటే ఎవరో అనేటటువంటి విషయాన్ని గుర్తెరగకుండా గుర్తించాలి అనేటటువంటి విషయాన్ని కూడా మరోసారి తెలియజేయడం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తును ఎరిగితే మనకేముంటుంది? యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఎరగకపోతే ఏముంటుంది? యేసుక్రీస్తుని ఎరగటం ద్వారా మనం ఏం సంపాదించుకుంటున్నాము, యేసుక్రీస్తు ద్వారా మనం ఏం పొందుకుంటున్నాము అనేటటువంటి విషయాలను మనం గుర్తెరగాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక కాలంలో ఆయన ప్రార్థన చేస్తూ ఈ విధానంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏం చెప్తూ ఉన్నాడో ఒక్కసారి అవిట్లను మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త ఈ 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే ఇందాక చదివాము, కానీ మరలి గుర్తు చేస్తూ ఉన్నాను. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అంటాడు. ఎవరిని ఎరగాల అనంటే అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను అనంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎరగాల. మరి ఈ భూమి మీద అప్పటి వరకు నివసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ఉన్నాడో ఆయనను కూడా గుర్తెరగాలి అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారే ప్రార్థన చేస్తూ తెలియజేస్తున్నట్టుగా. అందుకనే నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగటమే నిత్య జీవము. అంటే మనం యేసుక్రీస్తుని ఏమని ఎరగాలంటే యేసుక్రీస్తుని ఎరగాలి, తండ్రి ఉన్నాడని ఎరగాలి, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తును పంపించిండు అనేటటువంటి విధానము ఎరగాల. కానీ యేసుక్రీస్తే అవతారం అండి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అండి, యేసుక్రీస్తు ఒక కాలంలో తండ్రిగా ఉండగలడు, ఒక కాలంలో కుమారుడుగా ఉండగలడు, ఒక కాలంలో పరిశుద్ధాత్ముడిగా ఉండగలడు అనేటటువంటి ఈ బోధ అయితే ఏదైతే ఉందో ఆ బోధ బైబిల్ అనుసారంగా దుర్బోధ అనేటటువంటిది గ్రహించాలి. అందుకనే యేసుక్రీస్తును కన్నది ఎవరు అని అంటే కన్నది కన్య మరియ అని బైబిల్ గ్రంథంలో రాయబడిన వచనాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. లేదా యేసుక్రీస్తును కన్నది తండ్రి అయినటువంటి దేవుడు అనేటటువంటి వచనాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాటిలో కొన్నిట్లను మనము పరిశీలన చేద్దామండి. యేసుక్రీస్తును ఎవరు కన్నారు అనేటటువంటి విషయంలో యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచి యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక ప్రవచనం అనేటటువంటిది ఉన్నది కనుక ఆ ప్రవచనాన్ని మనము ముందుగా పరిశీలన చేద్దాం. ఏంటి అనంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అని మనం ఆలోచిస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మనకు మీకు చూపును. చదవండి. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అను పేరు పెట్టును. అంటే ఏం చెప్తున్నాడు అనంటే దేవుడంట, ప్రభు అనంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తానే ఒక సూచన మనకు చూపిస్తున్నాడు అని తెలియజేస్తూ ఆలకించండి ఆలకించండి అని చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అను పేరు పెట్టును అనేటటువంటి మాట ఎవరు చెప్తూ ఉన్నారంటే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి లేఖనాలు అనేటటువంటిది మనం గుర్తెరగాలి. అదే విధంగా మరి ఏమని పేరు పెడతారు అనంటే ఇమానుయేలు అను పేరు పెట్టును. ఎవరు అంటున్నారు యేసుక్రీస్తును అనంటే కన్యక గర్భవతి అయి కుమారుని కను. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. ఏమనంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది, ఆయనకి ఇమానుయేలు అని పేరు పెడతారు అనేటట్టు.
ఇంకా మనం ముందుకు చూసినట్లయితే మత్తయి సువార్త 1:16 మత్తయి సువార్త 1:16 చూసినప్పుడు యాకోబంట మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమండి, యాకోబు ఎవరిని కన్నాడంట అని అంటే మరియ భర్త అయిన యేసపును కన్నాడంట యాకోబు. మరియ భర్త అయిన యేసపును కంటే ఆమె యందు అంటే యేసు అనబడిన క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎవరిలో పుడుతూ ఉన్నాడు అని అంటే మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుడుతూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే చాలా ఉన్నాయి. అయితే అదే కాకుండా మనం ముందుకు వచ్చేద్దామండి, లూకాసు వార్తలోకి వచ్చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం గబ్రియల్ దేవదూత చెప్తున్నటువంటి విధానాన్ని మనం చూద్దామండి. ఏం చెప్తూ ఉంది గబ్రియల్ దేవదూత అనేటటువంటి విషయాన్ని. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలలో ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే ఇక్కడ చాలా చక్కగా వివరింపబడుతూ ఉంది. 6వ నెల గబ్రియల్ దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరులోనికి దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వచ్చింది అనంటే 6వ నెలల గబ్రియల్ దేవదూత అనంట నజరేతు అనేటటువంటి ఊరికి దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య దగ్గరికి వచ్చిందంట. కన్య దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది? ఆ కన్య దగ్గరికి రావటం ద్వారా అని అంటే ఆ కన్య దగ్గరికి వచ్చి ఆ కన్య పేరంట ఎవరి చేత పంపబడ్డది ఈ దేవదూత అనంటే దేవుని చేత పంపబడ్డది. ఆ కన్య పేరు మరియా అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే ఏంటి? దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను అని తెలియజేస్తున్నాడు. అంటే ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్తూ ఇంకా కిందికి చూసినప్పుడు ఏమంటూ ఉన్నాడనంటే మరి ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా నీవు భయపడకు, దేవుని వలన నీవు కృప పొందిన దానవు అని చెప్తూ ఇదిగో నీవు గర్భవతి అయి కుమారుని కందువు అని ఇక్కడ కానీ ఆయనకు యేసు అను పేరు పెట్టు అంటే ఎవరు పెట్టిరండి యేసు అనే పేరు అని అంటే మరియా పెట్టింది అని అనుకుంటున్నారు చాలా వరకు. ఆయనకు యేసు అనేటటువంటి పేరు ఎప్పుడో నుంచి ఉన్నది అని అంటే యేసు అనే పేరు అక్కడ ఉన్నది కాబట్టే ఇక్కడ తీసుకొచ్చి చెప్తూ ఉన్నాడు. ఎక్కడుంది అనంటే ఆ పరలోకములో ఆ దేవుని దగ్గర ఆ యేసుక్రీస్తు ప్రభువుకు ఆ పేరు ఉన్నది కాబట్టే ఆ పేరే పెట్టాలి అనేటటువంటిది. అక్కడ ఇమానుయేలు అని అన్నాడు, ఇక్కడ వచ్చేసి యేసు అని అంటుండు. యేసు అని పేరు పెట్టు. యేసు అని అంటే ఏంటి? యేసుక్రీస్తుని గురించి దేవుడు ఆయనను ఎందుకు మరి నియమింపబడినటువంటి పరిస్థితి అనేటటువంటి విషయాన్ని కూడా మనము పరిశీలించవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంటుంది. ఏసానంటే అవునండి ఏసేనండి, యేసు అని అంటే యేసేనండి, ఆయన పేరే యేసండి అని చెప్తూ ఉంటారు. యేసు అని అంటే పేరు కాదు. యేసు అనేటటువంటి మాటకు రక్షకుడు అని మనకు అర్థం ఇస్తూ ఉంది. కాబట్టి యేసు అనేటటువంటి పేరుకు ఏమని అర్థం ఇస్తూ ఉంది అని అంటే రక్షకుడు అని మనకు అర్థము. కాబట్టి రక్షకుడు అనంటే ఎవరిని రక్షించడానికి ఆయన అనంటే యేసు మనలను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన. యేసు అనేటటువంటి ఆయన ఆ పరలోకము నుండి ఆ దేవాతి దేవుని చేత పంపబడ్డటువంటి ఆయన మనలను రక్షించడానికి వచ్చి ఆయన ఆ కన్య మరియ గర్భంలో జన్మించి ఆ ద్వారా మనలను ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటి పరిస్థితుల్లో మనలను రక్షించడానికి వచ్చిండు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగవలసినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది అనేటటువంటిది మనం గుర్తెరగాలి. యేసు అనే పేరు పెట్టుదువు అని అంటాడు. యేసు అనే పేరు పెట్టుదువు అని అంటే యేసు అనేటటువంటి పేరు పెడుదువు అని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, యేసు అనేటటువంటి పేరు పెడుదువు అని ఎవరికి చెప్పిండు అని అంటే మరియకు చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇంకా మనం చూసినటువంటి పరిస్థితుల్లో మరి ఇదే దేవదూత మరి ఎక్కడికి పోతుంది అని అంటే ఇంకా చాలా ఇక్కడ మనం చాలా చూస్తూ ఉంటాము.
కానీ ఈ దేవదూత మళ్ళీ ఏసపు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకనంటే ఏసపు దగ్గరికి పోయి కూడా ఏసపుకు ఏం చెప్తూ ఉందనంటే, ఏసపు అప్పటికే కలవర పడుతూ ఉన్నాడు. ఏసపు ఆమెను ఇట్లా ఇడిచేయాలి, నేను ఆమె వద్దు నాకు అని ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఆమె గర్భవతి అయింది కనుక ఆమెను మళ్ళీ చేసుకుంటే నేను కూడా మళ్ళీ ఇక్కడ సమాజంలో కూడా ఏలన చేయబడతా ఆమె అనేటటువంటి ఉద్దేశంలో ఆమెను దూరం నుండి విడనాడాలి అనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి పరిస్థితి. అదే దేవదూత మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే యేసపు దగ్గరికి రావడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నాయండి మాటలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా అని తెలియజేస్తున్నాడు. అంటే ఏమనంటే మీదికి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, అయితే ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా అనేటటువంటి 20వ వచనం నుంచి నేను చూస్తూ ఉన్నాను. అయితే ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యేసేపు అని పిలుస్తూ ఉంది. ఏమంటూ ఉంది అని అంటే స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యేసేపు అని తెలియజేసి ఏమంటూ ఉన్నదనంటే, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని తెలియజేస్తూ ఉంది. ఎందుకు అనంటే, నువ్వు చేర్చుకోవడానికి భయపడుతున్నావు ఎందుకు, ఆమెను చేర్చుకోవడానికి భయపడకు, ఆమెను చేర్చుకోవడానికి ఎందుకు భయపడుతూ ఉన్నావు అని తెలియజేస్తూ, ఆమె గర్భము ధరించి ఉన్నది, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా కలిగింది ఆమె గర్భం అని అంటే, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అనేటటువంటి విషయాన్ని ఆమెకు తెలియజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఎవరి వలన గర్భం ధరించింది అంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయ్యింది అనేటటువంటిది. సహజంగా ఎవరైనా పెళ్లిగా ఉన్నటువంటి ఒక కన్యక గర్భవతి అయిందనంటే లోకమంతా ఎన్నో రకాలుగా ఆమెను ఆరిపోసుకునేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆమెకు కూడా అలాంటి అవమానాలు ఎన్నో భరించి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ యేసపు కూడా ఆ విధానంగా ఆమెను అనుమానించి కూడా వదిలేయాలి అనేటటువంటి ఉద్దేశం కలిగి ఆయన మరి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అయితే 21వ వచనం చదువుదామండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను అని తెలియజేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమె కుమారుణ్ణి కంటది కనును గనుక ఆయన వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు అనేటటువంటి పని కూడా తెలియజేస్తుంది. ఆ వచ్చినటువంటి ఆయన మరి ఏం చేస్తాడు అనంటే తన ప్రజలను అని అంటుండు. తన ప్రజలు ఎవరండి? యేసుక్రీస్తుకు తన ప్రజలు ఎవరు అనంటే ఆ తండ్రి అయినటువంటి దేవుడు అప్పగించినటువంటి వాళ్ళు తన ప్రజలు. అంటే ఆ ఇశ్రాయేలీలను కావచ్చు, లేదా ఇక్కడ లోకంలో నివసిస్తున్నటువంటి, ఇప్పుడు చెప్పాలనంటే సర్వలోకంలో నివాసం ఉన్నటువంటి ప్రజలందరినీ అని చెప్పొచ్చు. అప్పట్లో ఇశ్రాయేలీలు మాత్రమే తన ప్రజలుగా ఉండేటటువంటి వాళ్ళు. అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని తెలియజేస్తున్నాడు. ఎవరు రక్షిస్తారు అనంటే యేసుక్రీస్తు రక్షించును అనేటటువంటిది. యేసుక్రీస్తు రక్షించును గనుక ఆ యేసు అను పేరు అనంటే యేసు అన్న దగ్గర ఒకటి పెట్టి పుట్నోట్లో యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే ఈ యేసును అనే పేరు పెట్టుదువు అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియజేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే యేసు అనేటటువంటి మాటకు రక్షకుడు. అయితే ఎవరిని రక్షిస్తాడు అంటే తన ప్రజలను రక్షిస్తాడు అనంటే దేవుడు ఎవరినైతే ఆయనకు అప్పగించిండో ఆ ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన అనేటటువంటిది. అంతేకాకుండా మరి ఈ యేసు ఎప్పుడు నియమింపబడ్డాడు ఈ ప్రజలను రక్షించడానికి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగాల. అట్లే మరి ఆయనకు ఇంకా మనం అట్లనే కిందికి చూసినట్లయితే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఇట్లా చాలా విషయాలను మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త కింద వచనాలలో చూస్తూ ఉంటే కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమానుయేలు అని పేరు పెడుదురు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు
యేసుక్రీస్తును ఎప్పుడు మనలను అంటే ఈ లోకములో ఉన్నటువంటి మానవులను రక్షించడానికి దేవుడు నియమించిండు అంటే మరియ గర్భంలో నుంచి పుట్టటం ద్వారానే యేసుక్రీస్తును నియమించిండా, లేకుంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంతకంటే ముందు ఉన్నాడా అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూడొచ్చండి. చాలా స్పష్టంగా రాయబడ్డది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను మనం పరిశీలించినట్లయితే అక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారము మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని మనము పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే అనంట. ఎప్పుడు అనంటే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. చూడండి ఎప్పుడున్నాడండి. ఇప్పుడు మనమేమంటున్నామంటే యేసు పుట్టిండు, యేసుకు పేరు పెట్టిర్రు. ఎప్పుడు పెట్టిండు పేరు అనంటే మరియమ్మకు పుట్టినప్పుడే పేరు వచ్చిందా అనంటే లేదు. మరియమ్మకు పుట్టక ముందు రక్షకుడు అనేటటువంటి పేరు, ఆ రక్షకుడు అనేటటువంటి పేరునే ఇక్కడ తీసుకొచ్చి దేవదూతలకు తెలియజేసింది. పేరా అనంటే పేరు కాదు, ఆయన కలిగి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదాన్ని మాత్రమే తెలియజేస్తూ ఉండు. పేరు అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో చాలా మంది ఉంటూ ఉన్నారు. యేసు అనంటే పేరు కాదండి, చాలా మంది గుర్తెరగాల, చాలా ఇదే చెప్తూ ఉంటారు. యేసు అంటే పేరు, యేసు అంటే యేసు, ఏం పేరు మీ దేవుని పేరు అంటే మా దేవుని పేరు యేసు అంటారు. యేసు అనేటటువంటిది పేరు కాదు. కాబట్టి యేసు అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే రక్షకుడు అనేటటువంటి అర్థాన్ని సూచిస్తూ ఉంది. అయితే ఆ రక్షకుణ్ణి ఎప్పుడు దేవుడు నియమించిండంటే భూమికి పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా మనలను ఏర్పరచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని. అంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఎప్పుడున్నాడు యేసుక్రీస్తు అనంటే యేసుక్రీస్తు భూమి పుట్టక ముందే ఉన్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము నిజంగా ఈ వచనాలన్నింటిని మనం పరిశీలించినట్లయితే మనకేమర్థమవుతుంది అనంటే యేసుక్రీస్తు ఎప్పుడో ఉన్నాడు అనేటటువంటి ఒక విషయం మనకు మాత్రము స్పష్టంగా అర్థమవుతూ ఉంది అనేటటువంటిది మనం చూడొచ్చు. అయితే ఆమె పుట్టడం, యేసుక్రీస్తు పుట్టడాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు చూసేసి కొన్ని వచనాలు చూసి ముగించుకుందామండి. యేసుక్రీస్తును కన్య మరియ అన్నది అనేటటువంటి లేఖనాలనే మనం ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను మనం పరిశీలించినట్లయితే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రజాసంఖ్యలో రాయబడాలంటే వీళ్ళకి ఏం కావాలా అనంటే ఆ రాజు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను బట్టి వాళ్ళు ఆ దేశానికి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. ఎవరి గురించి అనంటే వీళ్ళు అంటే ఎక్కడో మనం ఈ రోజుల్లో హైదరాబాద్లో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఊర్లలో పోయి ఓటర్ నామోదులు చేపించుకునేటటువంటి పరిస్థితి ఉంది. లేకుంటే ఓటక్కులు వాళ్ళ ఊర్లలో గ్రామాలలో చేపించుకొని, ఎందుకనంటే మేము ఆ పలానా ఊరుకు చెందినటువంటి వాళ్ళం అనేటటువంటి విధానం. అదే విధానంగా అప్పట్లో కూడా వాళ్లకు రాసినటువంటిది అంటే ఇప్పుడు సహజంగా ఈ సర్వే అనేటటువంటి ఇస్తూ ఉన్నారు కదా, సమ్మేళనం, ప్రజాసంఖ్య సమ్మేళనాన్ని, లేకుంటే కుల ఈ సమ్మేళన నిన్న మొన్న పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఇలాంటివి. అయితే ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళు రాపించుకోవాలి అనేటటువంటిది. అది ఆ లెక్కలలో వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి వీళ్ళు కూడా మరియమ్మ కానీ యేసోపు కూడా ఆ నజరేతు అనేటటువంటి ఊరికి వెళ్తున్నారు. వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కిరేనీయులు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు అది జరిగిన మొట్టమొదటి సంఖ్య అనేటటువంటిది కూడా చెప్పబడుతూ ఉంది. మొట్టమొదటి సంఖ్య. అయితే యేసేపు దావీదు వంశములో గోత్రములోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియ అనేటటువంటి ఆమెను కూడా
గర్భవతి అయిన యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు ఏం చేసిందంటే గలిలేయ అనే నజరేతు యూదాయలోని బెత్లెహేమునకు దావీదు ఊరికి వెళ్ళెను అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్ళిపోయిండు. అయితే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో, ఆ ఊరికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆమెకు ప్రసవ దినములు నిండెను గనుక అని 6వ వచనం చెప్తుంది. ఎక్కడున్నారు అనంటే యూదయ బెత్లెహేములో దావీదు ఊరిలో ఉన్నారు అనేటటువంటిది. అయితే మనము దాన్ని గుర్తెరగాలి. దావీదు ఊరిలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే అప్పటికి ఏం జరుగుతూ ఉంది అని అంటే వాళ్ళంతా జనాలంతా కూడా వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఉండడానికి కూడా స్థలం అనేటటువంటిది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈమెకు ప్రసవ దినములు నిండినాయి. ఈమెకు ప్రసవ దినములు నిండిన తర్వాత 7వ వచనంలో తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టను అని తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఎక్కడ పుట్టింది అనేటటువంటిది దాఖలాలు ఇక్కడ పూర్తిగా వివరంగా లేవు, ఏడ పుట్టిండు అనేటటువంటిది. కానీ మనమేం చెప్తూ ఉన్నామనంటే చాలా వరకు పశువుల తొట్టిలోనే పుట్టిండు అని చెప్తూ ఉన్నాం. చూడండి, సత్యానికి అసత్యం ఎట్లా ప్రవహిస్తూ ఉందో చూడండి. ఇక్కడ సత్యము ఒకటి ఉంటే అసత్యాన్ని ఇంకో రకంగా తీసుకొచ్చి సాతానుగాడు మన దగ్గర పెడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడేమో ఆ పుట్టింది సత్రంలో పుట్టిండు అనేటటువంటి దాఖలాలు లేవు. దావీదు ఊరిలో పుట్టిండు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటే మనమేం చెప్తున్నామనంటే పశువుల తొట్టిలో యేసు ప్రభు పుట్టిండు అని చెప్తూ ఉన్నాం. కాబట్టి అంతకు ముందు యేసుక్రీస్తుని ఎక్కడికి తీసుకెళ్ళారు? పశువుల తొట్టిలోకి రాకముందు మరి యేసుక్రీస్తుని ఎక్కడికి తీసుకెళ్ళారు అంటే సత్రం దగ్గరికి వెళ్ళారు. సత్రం దగ్గరికి వెళ్ళేసరికి సత్రంలో వాళ్ళకు స్థలం లేదంట. సత్రం అంటే ఇప్పుడు ఈ రోజులలో మనం డ్రామాలు వేసి కూడా చూపిస్తున్నాం సత్ర యజమానులని. కాదండి, తప్పు, అది తప్పుడు బోధ, గుర్తెరగండి. ఎందుకనంటే సత్రము అనేటటువంటిది అప్పట్లో, ఇప్పుడు కూడా ఈ రోజులలో కూడా సత్రాలు అనేటటువంటివి ఉన్నాయి. ఎక్కడనంటే కొన్ని పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు లేదా కొన్ని సాహస యాత్రలకు పోయినప్పుడు వాళ్ళకి సత్రాలు, గవర్నమెంట్ కొట్టీర్లు అనేటటువంటివి ఉంటాయి. అది ఉచితంగా ఉండడానికి మాత్రమే అవి సత్రాలు అనేటటువంటి అప్పట్లో. కాబట్టి జనాలందరూ వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు కాబట్టి, సత్రాలలో ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి స్థలం లేదు. ఈ స్థలం లేకపోవటం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే సత్రంలో వాళ్ళకి స్థలం లేకపోవటం ద్వారా పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టిరు తప్ప పశువుల తొట్టిలో పుట్టిండు అని చెప్పడము శుద్ధ దుర్బోధ, దొంగ బోధ అనేటటువంటిది క్లియర్గా చెప్పొచ్చండి. అందుకనే ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను, సత్రం దగ్గరికి తీసుకెళ్ళరు. అంటే సత్రంలో వాళ్ళకి స్థలము లేదు. ఒకవేళ నేనంట సత్రంలోనే పుట్టుండొచ్చు కదా అని అంట. సత్రంలోనే పుట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రసవించే తల్లికి విశాలమైనటువంటి స్థలం అవసరం. కానీ ఆ ప్రసవించిన తల్లి ఆ తర్వాత పిల్లని వేసుకొని పండుకోవచ్చు, కానీ అలాంటి స్థితి లేదు అక్కడ. కాబట్టి ఆ పుట్టిన బిడ్డను ఎత్తుకొని వచ్చి అక్కడ చూస్తే స్థలం లేకపోవటం ద్వారా వాళ్ళు వేరే ప్రాంతంలోనికి వెళ్ళి ఆ సత్రములో ఆయనను పరుండబెట్టడము అనేటటువంటిది జరిగింది. కాబట్టి ప్రియులారా, అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్తూ ఉన్నాడనంటే మనం చెప్పేటటువంటిది ఏం చెప్తూ ఉన్నామనంటే మరి చలికాలం పుట్టిండు అని, ఈ కాలం పుట్టిండు అనేటటువంటి విధానంగా ఇది చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే దానికి గొర్రెల కాపరులను సూచనగా తీసుకుంటున్నారు ఇవన్నీ. ఎందుకనంటే ఒక గుర్రానికంట కచ్చరం, అప్పట్లో వెనకటి జమానాలో కచ్చరాలు కడితే గుర్రానికి గంతలు కట్టేటోళ్ళంట. ఎందుకనంటే అది ఇక్కడక్కడ చూడకుండా దానికి గంతలు కట్టి తీసుకెళ్లేది. కానీ ఇప్పుడు ఆ విధానంగా లేకుండానే మన కళ్ళకు ఆటోమేటిక్గా గంతలు కట్టేస్తుండు సాతాను గాడు, మనం మనోనేత్రాలు వెలిగించకుండా ఆ వెలగొద్దు అనేటటువంటి ఉద్దేశం కలిగి. ఎందుకనంటే యేసుక్రీస్తును చలికాలమే పుట్టిండు, యేసుక్రీస్తు పుట్టడానికి గల కారణము గురించి తెలియజేస్తూ పశువుల తొట్టిలో పుట్టిండు అని చెప్పి చలికాలం పుట్టిండని ఆ పశువుల తొట్టిలో గొర్రెల కాపర్ల గురించి చెప్తూ ఉంటారు. ఎక్కడనంటే గొర్రెల కాపరుల గురించి చూద్దామండి. ఒక మాట అది చదివి ముందుకు వెళ్దాం. అయితే ఈ పశువుల తొట్టిలో పుట్టిండు, గొర్రెల కాపరుల గురించి చెప్తూ ఉంటారు. ఆ దినముల్లో చూడండి ఎక్కడ మాట ఉంది అని అంటే అట్లనే కిందికి వస్తూ ఉంటే కంటిన్యూగా చేస్తే ఉంటుందండి. 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ దేశమందు కొందరు గొర్రెల కాపరులు పొలములో తమ మందలను
ఏం చేస్తారంట, రాత్రి వేళ పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా అనున్నది. ఈ మంద అనేటటువంటి దాన్ని విడిచిపెట్టి మన బోధకులు ఏం చేసిరంటే మంట అనేటటువంటిది లేపేసిరు. ఇక్కడ చూడండి, మందగాస్తురు అని వాళ్ళు చెప్తే వీళ్ళంట ఈ పిల్లలకు ఏం చేపిస్తురు అనంటే మంట కాసుకుంటుర్రు అనేటటువంటి విధానంగా డ్రామాలు వేసి ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు సాతాన్ గాడు. చూడండి, మంటగాస్తురా మందగాస్తువురా, ఇక్కడ వాక్యాన్ని అనుసరించండి అని నేను ముందు నుంచి అదే చెప్తూ ఉన్నా. వాక్యాన్ని అనుసరించండి, వాక్యం ఏదైతే తెలియజేస్తూ ఉందో దాన్ని మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. కానీ ఎవడైనా కానీ ఆ వాక్యాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తే వాడు దుష్టుని సంబంధి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. దీనికి మించింది ఎవరి నుండి వస్తుంది అంటే దుష్టుని నుండి వస్తుంది. కాబట్టి ఎవడు దుష్టుడు, ఎవడు కరెక్ట్ బోధ చేస్తుండు అనేటటువంటి విషయాలను పరిశీలించి తెలుసుకోవాలి. ప్రశ్న అడగాల. మీరు ప్రశ్న అడగకపోతే కూడా మీకు కూడా పాపం అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే ఒక మేలైన చెయ్యనేది అలా చేయకపోతే పాపం తగులుతుందని. అందుకనే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మరి మంట కాసుకుంటుర్రు అని చెప్పడము కరెక్ట్ కాదు, మంద కాసుకుంటుర్రు. యేసుక్రీస్తు ప్రభువు మరి చలికాలంలో పుట్టిండు, ఈ కాలంలో పుట్టిండు, అక్కడ ఆనవాళ్ళు లేవు, రుజువులు లేవు. కానీ మరి అవిట్లను బట్టి ఇప్పుడు మనకు ఏదో ఏం చేస్తారంటే వీళ్ళ పొట్టకూటి కొరకు మనల్ని మభ్యపెడుతూ వాళ్ళు మన ద్వారా లబ్ధి సంపాదించుకోవడానికే వీళ్ళు ప్రయత్న పడుతూ ఉన్నారు తప్ప సంఘాన్ని సర్వసత్యంలోనికి నడిపించి మనలను పరలోకానికి తీసుకొని పోవాలి అనే ఉద్దేశం వాళ్ళకు లేదు. ఎందుకనంటే మీ ద్వారా నేను లబ్ధి పొందాలి అనేటటువంటిది. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది అనంటే వాళ్ళ తప్పు కాదండి. వాళ్ళకి నేర్పించిన వాళ్ళు కూడా అదే నేర్పించారు, వీళ్ళు నేర్చుకున్నది కూడా అదే నేర్చుకున్నారు. కానీ ఇదంతటికీ కూడా కారణం ఏంటి అనంటే క్రీస్తు సువార్త మీ మనోనేత్రాలకంటే క్రీస్తు దేవుని స్వరూపి అయిన క్రీస్తు సువార్త మనకు ప్రకాశించొద్దు, మనం తెలుసుకోవద్దు, ఆ వాక్యాన్ని గ్రహించొద్దు. ఆ వాక్యాన్ని గ్రహిస్తే మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఆ వాక్యాన్ని గ్రహించకుండా మీకు ఏం చేస్తుందంటే దొంగ బోధ తీసుకొచ్చి మన కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నటువంటిది సాతాను గాడు. ఒక్క మాట చూసి ముగించుకుందాం. కొరందీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఎవరు అనంటే దేవుని స్వరూపి, ఆ క్రీస్తు మహిమను కనపరిచేటటువంటి సువార్త ఇది. ఏది? ఆ క్రీస్తు కలిగి ఉన్నటువంటి మహిమను కనపరిచేటటువంటిదే ఏంటి అనంటే ఈ సువార్త, బైబుల్ గ్రంథము. కాబట్టి ఈ సువార్తను కనుపర్చు ప్రకాశం అంట. ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తము అనంట. ప్రకాశింపకుండు నిమిత్తం అంటే కనిపించకపోవడానికి, ఇది మన కళ్ళకు తెలియకుండా ఉండడానికి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఎవరికి అనంటే అవిశ్వాసులు అంటే వీళ్ళు విశ్వాసులు కాదు, ఈ బోధ చేసేటోడు విశ్వాసి కాదు, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏది సత్యము ఏది అసత్యము అంటే మనం విశ్వాసులమా అవిశ్వాసులమా సంఘంలో బోధ చేసేటటువంటి వాళ్ళము అంటే ఏ దానికి బోధ చేస్తూ ఉన్నాము, దేని కొరకు మనం బోధ చేస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాలను పరిశీలించండి. ఇంకా కూడా నేనేమంటున్నాను, పరిశీలించండి, పరిశోధించండి, గుర్తెరగండి. వాక్యం ఏదో మీరు గ్రహించండి. గ్రహించినటువంటి పరిస్థితుల్లో నాకు నేను బోధ చేసుకున్న తర్వాతే ఆ బోధను బయటికి తీసుకొస్తా, కానీ నాకు నేను బోధ చేసుకోకుండా నేను దీన్ని ఎప్పుడు కూడా నేను బయటికి తీసుకురాలేనండి. అందుకనే ముందు నీకు నువ్వు బోధ చేసుకో. తిమోతికి చెప్తూ ఉంటాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడు అని అంటాడు. అప్పుడు ఆ బోధన గురించి జాగ్రత్త పడ్డట్టయితే నువ్వును నీ బోధ వినువారిని నువ్వు రక్షించుకుంటావు. ఒకవేళ బోధ చేసి నువ్వు కూడా తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే నీకు కూడా నరకము తప్పదు. అందుకనే గుర్తెరుగు, నువ్వే కాదు నీతోటి కొన్ని వందల మందిని నువ్వు నరకానికి తీసుకొని పోతున్నావు. జాగ్రత్తగా పరిశీలన చేయి, జాగ్రత్తగా వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నపడు, పరిశీలించు ఏది ఏం చెప్తుందో అనేటటువంటి విషయాన్ని. కానీ ఏదేమైనా సరే నేను ఎట్లా ఉన్నది అట్లనే చెప్తా అని అనుకుంటే మాత్రం అది సరైనటువంటిది కాదు. ప్రియులారా, ఇప్పటి వరకు మనం చూసినటువంటిది కేవలం యేసుక్రీస్తుని ఎవరు కన్నారు అనేట
విషయంలో మరియగన్నది అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనం పరిశీలించినాము. దీంట్లో మరి మీరెవరు కూడా సంచలత్వము కావద్దు. వచ్చే వారము మరి ఇంకా ఎవరు కన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. దేవుడు కన్నాడు అనేటటువంటి రెఫరెన్స్లు కూడా ఉన్నాయి కనుక మరి అవి కూడా పరిశీలిద్దాం. ఒక్కరిని ఇద్దరు ఎట్లా కంటారు అనేటటువంటిది కూడా మనం పరిశీలన చేద్దాం. ఇవన్నీ కూడా శూన్యంగా పరిశీలించి తెలుసుకునేదాకా మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి ముందుకెళ్ళాలి కనుక మరి ఏదో ఉన్నది ఇట్లనే బోధ చేస్తా అనేటటువంటిది కాదు. బైబిల్ గ్రంథం అంటే చాలామంది అంటారు, ఏమంటారు అంటే అది పెద్ద సముద్రం అండి, సముద్రం మీదలేం బైబిల్ను గుర్తెరగలేము. అర్థం కాని బైబిల్ను మనం తీసుకొని బయట ఇక్కడ చెప్పలేమండి. అర్థమైతేనే చెప్పడానికి ప్రయత్నపడాలి. అర్థం కాని బైబిల్ను తీసుకుపోయి బయట వనుకో చెప్తే వాడు ఏలన చేస్తాడు. కాబట్టి నీకు తెలుసుకొని ముందాల ఆ తర్వాత వచ్చి నాకు చెప్పురా అంటారు, కానీ అట్లా కాదు. ఎందుకనంటే అద్దంలో తన సహజ ముఖమును చూసుకుంటున్నట్టుగా కనిపిస్తుందంట. ఎందుకనంటే అద్దంలో ముఖం చూసుకుంటే మన ముఖం ఎలా ఉందో కనిపిస్తుంది. అట్లాగే బైబిల్ కూడా కనిపిస్తూ ఉన్నది, కానీ మనం చూసుకోవడంలో లోపం ఉంది. ఎందుకనంటే నీ కళ్ళు వెలగబడలేదు, నీ మనోనేత్రాలు వెలిగింపబడలేదు. మనోనేత్రాలు వెలిగింపబడకపోవటం ద్వారా నువ్వేమవుతున్నావు అంటే గుడ్డితనం కలుగజేస్తూ ఉన్నాడు సాతానుగాడు. ప్రియులారా, మరి సర్వసత్యాన్ని గ్రహిద్దాం, సర్వసత్యంలోనికి వద్దాం. సర్వసత్యాన్ని సమాజానికి సంఘానికి తెలియజేస్తూ కొందరినన్నా, ఎందుకనంటే నీకు కొందరిని జనాలను రక్షించేటటువంటి బాధ్యత నీ మీద పెట్టిండు దేవుడు. ఆ రక్షించేటటువంటి బాధ్యత నీ మీద పెడితే ఒక కాలంలో యేసుక్రీస్తు రక్షకుడిగా ఉంటే ఈరోజు ఈ కాలంలో నువ్వు రక్షకుడిగా ఉన్నావు అనే మాట గుర్తెరుగు. కాబట్టి రక్షించేటటువంటి బాధ్యత నీ మీద పెట్టిండు. కాబట్టి అందుకనే కొందరినన్నా అంటే సందేహపడు వారిని కనికరించుడి, కొందరినన్నా అగ్నిలో నుండి లాగినట్లు నువ్వేం చేయాలంటే రక్షించాలా అనేటటువంటి మాటను యాకోబు పత్రికలో తెలియజేస్తాడు. అవన్నీ కూడా మనం పరిశీలన చేద్దాం. కాబట్టి సహోదరులారా, ఇట్టి వాక్యాన్ని పరిశీలించండి. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి లేఖనాలను కూడా పరిశీలించండి. మీకు తెలిసినటువంటి వాటిని పరిశీలించండి. సర్వసత్యాన్ని గ్రహించి ఆ సర్వసత్యంలో నడవాలనేటటువంటిదే మా ఒక ఉద్దేశము. మేమే జ్ఞానవంతులం అనేటటువంటిది కాదండి. నాకంటే ఇంకా జ్ఞానవంతులు ఉండొచ్చు, తెలియపరులు ఉండొచ్చు, బైబిల్ను చాలాసార్లు చదివిన వాళ్ళు ఉండొచ్చు. పరిశీలించి సత్యమేదో సర్వసత్యమేదో గ్రహించి ముందుకు సాగాలని, అలాంటి పరిస్థితుల్లో మనమందరం ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి నాకు తెలిసినటువంటి విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఇంకా కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నపడతాను. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, మరి అనుసరించండి. ఒకవేళ ఈ బైబిల్ అనుసారంగా ఇది లేదు, ఈ వాక్యం కాదు అనంటే మీ కామెంట్ ద్వారా కానీ లేదనంటే ఫోన్ కాల్ ద్వారా కానీ మాతో మాట్లాడవచ్చు. ఎందుకు అనంటే మనం అందరం కూడా సత్య మార్గాన్ని అనుసరించాలి. ప్రియులారా, మరి ఈ వాక్యము మన హృదయాల్లో దేవుడు నీరుగట్టి ఫలింపజేయనుగాక. మా పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కావాలనుకుంటాం. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఈ వాక్యాన్ని మీరు కూడా ఇట్టి సత్యాన్ని మీరు సంగమునకు సమాజానికి ప్రకటించండి. అనేకులను కూడా రక్షణలోనికి నడిపించండి. ఇదే మా ఒక ఉద్దేశం అండి. మరి మీ అందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మీకు అందరికి వందనాలు.